హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే అటుకుల మిక్చర్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 కప్పులు ఈ పేపర్ అటుకులండి. ఇవి వేసుకొని బాగా దోరగా ఒక 7-8 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఈ అటుకులు బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇటువంటి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఈ అటుకుల్ని వేసి జల్లించుకోవాలండి. ఈ అటుకుల్లో నుంచి బాగా నుసి వస్తుంది. అది ఉంటే అటుకులు తినేటప్పుడు అసలు ఏం బాగుండదండి. ఈ విధంగా జల్లించుకుంటే ఆ నుసి మొత్తం వెళ్ళిపోతుంది. మనకి నీట్గా బాగుంటుంది అటుకులు తినేటప్పుడు. చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇవి వేగటానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక పావు కప్పు పుట్నాల పప్పును వేసి వేయించుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిర్చిని, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇక్కడే వేసుకొని పచ్చిమిర్చిని సాల్ట్ని కలిపి ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసే కంటే ఈ విధంగా దంచి వేసుకుంటేనే ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఇక్కడ పచ్చిమిర్చి కారం లేవండి, అందుకని నేను 10 వేసుకున్నాను. మీకు ఒకవేళ మీ పచ్చిమిర్చి ఎక్కువగా కారంగా ఉంటే ఒక 4-5 దంచి వేసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం అన్నీ వేగిపోయాయి కదా. పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా పట్టే విధంగా. ఇక్కడ చూడండి మనము ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడ టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇక్కడ వేసేసుకోవాలి. నేను వేసింది ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి నెల వరకు ఈ స్నాక్స్ అనేటివి చాలా టేస్టీగా బాగుంటాయండి. ఇక అంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.